రైతు భరోసా, రైతు రుణమాఫీ పట్ల సంతృప్తిగా ఉన్నారంటే 80% మంది ప్రజలు మేము సంతృప్తిగా లేము అని చెప్పారు చాలా స్పష్టంగా. కేవలం 20% మంది ప్రజలు మాత్రమే మేము సంతృప్తిగా ఉన్నాము అన్నారు. ఇక్కడ కూడా అంతే రైతులకు సంబంధించినటువంటి ఇష్యూస్ అడ్రెస్ చేయడంలో ముఖ్యంగా యూరియా సప్లై విషయంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులున్నాయి. అలాగే ధాన్యం సేకరణ విషయంలో నిర్లక్ష్యం అనేది కనపడింది. పైగా ఇక్కడ ధాన్యం సేకరణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి శాఖ చూస్తూ ఉంది. అట్లాంటి చోట కూడా ఇబ్బంది అయ్యింది. సో పక్కపక్క నియోజకవర్గాలే పైగా. సో ఓవరాల్‌గా మాత్రం రైతులకు సంబంధించినటువంటి పైగా రైతు భరోసా విషయంలో రైతు బంధు అని గతంలో కేసీఆర్ డబ్బులిచ్చారు. తర్వాత రైతు భరోసా అని కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. కానీ గతానికి ఇప్పటికి కంపారిజన్ ఉంది. కేసీఆర్ ఉన్నప్పుడు టైంకు పడ్డాయి, ఇప్పుడు పడలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇలా పడింది, ఇప్పుడు ఇలా పడలేదు. ఇలాంటికి సంబంధించినటువంటి కంపారిజన్ విషయంలో గతంలో రుణమాఫీ చేయలేదు అనుకున్న మేర. కానీ ఇప్పుడు చేశారు. కానీ ఆ కంపారిజన్ రాలేదు. కానీ ప్రతి పంట వేసే టైంకు పెట్టుబడికి సాయంగా వచ్చే డబ్బుల విషయంలో మాత్రం కంపారిజన్ అనేది చాలా స్పష్టంగా కనపడుతోంది నియోజకవర్గాల్లో, గ్రామాల్లో. దానికి అందువల్లే నెగెటివ్ రిజల్ట్స్ అనేది కొంత ఎక్కువగా కనపడతా ఉన్నాయి రైతుల విషయంలో అని చెప్పుకోవచ్చు.